వెల్కమ్ టు D5 న్యూస్. ఏలూరు జిల్లాలోని పలు సినిమా థియేటర్లపై రెవెన్యూ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ మరియు తహసీల్దార్ శేషగిరి బాబు నేతృత్వంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో థియేటర్లలో టికెట్ ధరలు, మరుగుదొడ్ల శుభ్రత, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. తనిఖీల అనంతరం రూపొందించిన నివేదికను జాయింట్ కలెక్టర్కు సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. गोपी गार अटपा సినిమా చూస్తూ మీరు ఏం ఇచ్చినా చూడండి తాగేస్తున్నారు. ఇంతవరకు జనాభా సార్ అంతా మారిపోయారు. వాటర్ బాటిల్ ఎంత? ₹30 అడిగి మొత్తం వాటర్ బాటిల్ అంటే 20 నెంబర్ ఉందా? కొత్త ఫ్లెక్స్ పాతది కదా, ఇప్పుడు పెట్టారు లేదా ఏదో ప్రశ్న మిగతా ఇచ్చేస్తాను. లోపల లేదు మిగతా ఇచ్చేస్తాను. పూర్తి సార్ ఇటు తిరగండి సార్. సేమ్ అదే ఒకటే క్వాలిటీ ఇదే సేమ్ వాటర్ బాటిల్ ఏది ఇదేనా బాటిల్ తీయనా ఇటు తిరగండి సార్. మొహం కూడా పెట్టాలంటే ఎలాగా తీసేది? ఫోన్ పెట్టావు కదా మరి మొహం కూడా పెట్టాలా? ఎక్స్ప్రెషన్స్ ఎంఆర్పీ కూడా దీని యాక్టివిటీస్ ఉందండి. ఓకే టాయిలెట్స్ సార్ ఇది వాటర్ బాటిల్ మీద ₹30 ఉందండి, ఎంఆర్పీ ₹20 ఉండాలి. ఎంఆర్పీ మీరు పట్టుకుంటారు.
ఏలూరు సంయుక్త కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం థియేటర్ యొక్క పరిశీలన చేయవలసిందిగా మాకు ఆదేశాలు జరిగిస్తున్నారు. వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ థియేటర్కి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి థియేటర్ సాయిబాలి థియేటర్, ఇక్కడ 2 స్క్రీన్స్ ఉన్నాయి. వాళ్ళ బీఫార్మ్ లైసెన్స్ని మేము తనిఖీ చేసాం. అన్నీ కూడా అది వ్యాలిడేట్లోనే ఉంది. దాంట్లో R&B సంబంధించి, ఎలక్ట్రిక్ సంబంధించి, ఫైర్ సంబంధించి, అలాగే ఫిల్మ్ ఛాంబర్ సంబంధించినటువంటి అన్నీ కూడా వ్యాలిడేషన్లోనే ఉన్నాయి. అలాగే శానిటేషన్ కూడా చూసాం. ఆ బాత్రూమ్స్ అవి కూడా లేడీస్కి విడిగాను, జెంట్స్కి విడిగాను ఉన్నాయి. అవి కూడా హైజీనిక్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అలాగే తినుబండారాలకు కూడా సంబంధించినటువంటి స్టాల్స్ కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ అయితే కనుక షో జరగలేదు కాబట్టి వీళ్ళ ఐటమ్స్ అయితే ఎక్కువ మెయింటైన్ చేయట్లేదు. అవి ఉన్నాయి కూడా అది తక్కువగానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలాగే పార్కింగ్ కూడా చూసాం. పార్కింగ్ అయితే కనుక 2 వీలర్స్కి అయితే 20 రూపీస్ చొప్పున వసూలు చేస్తామని చెప్తున్నారు. వీళ్ళ టికెట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే మనకి ఎగ్జిబిట్ చేస్తారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఉంటే కనుక విజిల్గా వాళ్ళు అమ్మడం జరుగుతుంది. ఈ అన్నింటి మీద కూడా మన ఏలూరులో ఉన్న థియేటర్ అన్నిటి కూడా పరిశీలన చేసి ఒక సమగ్ర నివేదికని జిల్లా సంయుక్త కలెక్టర్ గారికి సమర్పిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఉదయం వస్తే వల్లే స్టార్ట్ అయింది సినిమా. అంటే ఈ థియేటర్లో ఇప్పుడు ఉదయం షోస్ లేవని చెప్తున్నారండి. అది కొన్ని షోస్ జరుగుతున్నాయి. అది మనకి మ్యాట్నీ అయితే ఉందంటున్నారు. మరి ఎందుకు ఆ పేరు తెలియదు కానీ ఉదయం అయితే కనుక మార్నింగ్ షో అయితే రన్ అవ్వట్లేదు. ప్రస్తుతానికి ఇది ఒకటేనా సార్, ఇంకేమైనా చెక్ చేశారు ఏలూరు? ఇందాక వెళ్ళాం, ఇది అంబికా థియేటర్ చూసామండి. అక్కడైతే 2 షోస్ 3 స్క్రీన్స్ ఉన్నాయి. 2 స్క్రీన్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి. దాని మీద రిపోర్ట్ పంపిస్తాం. కొంచెం బాత్రూమ్స్ అవి కొంచెం ఇదిగా ఉంది. అది దాని మీద మేము కలెక్టర్ గారికి చెప్తాం. అంటే అది మనం లోపలికి వెళ్ళినటువంటి మనం వీళ్ళని థియేటర్లో ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది మనకి. ఇప్పుడు వీళ్ళు అయితే కనుక అన్నీ మేము MRP మీద ఎంత ఉందో అంత అమ్ముతామని చెప్తారు, కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మనం డిస్ప్లే చేస్తున్నారు. అన్నీ వాళ్ళ చెప్పిన రేట్ల ప్రకారం ఉన్నాయి లేదా అనేది మనం వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వీళ్ళైతే కనుక ఆ రేట్లో అమ్ముతామని చెప్తారు. మనం వాళ్ళు టికెట్ ఏదైతే కొన్ని థియేటర్కి వెళ్తారో వాళ్ళని ఎంత కొన్నారని అడిగితే కనుక వాళ్ళు చెప్పేదాన్ని మనం రికార్డుగా తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చెప్పింది మనం రికార్డు వారిగా తీసుకోము. డిస్ప్లే చూసామండి. కూల్ డ్రింక్స్ అయితే 40 రూపీస్ చెప్పారు. దాని కేక్స్ అయితే 30 రూపీస్. అలాగా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. అది వాటర్ బాటిల్స్ అయితే 20 రూపీస్ చెప్తున్నారు. వీళ్ళు చెప్పినవి దాని మీద ఉన్నది వీళ్ళు చెప్తున్నారు. అంతకి ఇస్తున్నారు లేదనేది మనం ప్రేక్షకులను అడిగి తెలుసుకోవాల్సి వస్తుందండి. ఎక్కువ